శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. భరద్వాజ ఉవాచ పుష్కరో యది సంభూతో జ్యేష్టం భవతి పుష్కరం బ్రహ్మణం పూర్వజం చాహ భవాన్ సందేహజేవ మే. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి అని ఆ పరమపురుషుని యొక్క దివ్యనామాల్ని స్మరిస్తూ అప్రతర్క్యమైన అచింత్యమైన అప్రాకృతమైన భగవద్ విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహించేటువంటి గ్రాహక శక్తి ఉండాలి. అంటే మనస్సు శుద్ధం అవ్వాలి. ఒక అద్దం మీద బాగా దుమ్ము ఉన్నది, మురికి ఉన్నది, మన ముఖం కనిపిస్తుందా? ఏ విధంగానో అలాగనే మన మనస్సు అనే దాని మీద ఉన్నటువంటి ఈ మాలిన్యాలు, రాగద్వేషాలు, కోపతాపాలు, అసూయ, మాత్సర్యం ఇలాంటివన్నీ తొలగితే అప్పుడు ఆ శుద్ధమైనటువంటి పరబ్రహ్మతత్వం, పరమాత్మతత్వం అవగతమవుతోంది అని. అందువలనే మనకు అనేకమైన వ్రతాలు, నియమాలు, ఈ పూజలు, సంస్కారాలు ఎన్నెన్నో ప్రతిపాదించారు మహర్షులు. మనం అనుకున్నాం కన్ను తెరిచిన తర్వాత కనిపించేటువంటిది ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాలకు గురి చేసేటువంటి వారు, వ్యక్తులు, సన్నివేశాలు ఇలాగ ఎన్నెన్నో. అందువల్లనే అసలు ఇది ఎలా వచ్చిందయ్యా అనేటువంటి ప్రశ్న ఇదే అడిగాడు నారద మహర్షి సనందన సనక మహర్షి. అడిగితే ఆయన మా సోదరుడు చెప్తాడని ధ్యానముద్రలోకి వెళ్ళాడు. ఆయన్ని అడిగితే పూర్వమే భృగు భరద్వాజ మహర్షి యొక్క సంభాషణని చెప్పడం జరిగింది. నిన్న మనం కొంత తెలుసుకున్నాం. ఈ బ్రహ్మ ఆవిర్భావం ఎలాగ జరిగింది, పంచభూతాలు, పంచధాతువులు, పర్వతములు. ఈ పర్వతాలు అస్థి నిమేష్యాత్ రథపర్వతాఖ్యో. ఈ పర్వతములు ఇవన్నీ కూడా పరమాత్మ ఆ విరాట్ స్వరూపంలో అస్తులు లాంటివి. ఆకాశం ఊర్ధ్వ శిరస్సు, ఈ భూమి పాదములు.
ఇంకా రకరకాల వర్ణనలు కొద్ది కొద్ది తేడాలతో ప్రతి చోట వస్తాయి. శ్రీమద్ భాగవతంలో కూడా ఆ విరాట్ పురుష వర్ణన చేస్తూ, అందుకని స్వామి పాదాలు పాతాళంలో ఉంటాయి అంటే పాదాలు పాతాళ సమం అని. ఇలాగా సాధ్యము కానటువంటి వాడు మనస్సు చేత అందనటువంటిది మనసైవానుద్రష్టవ్యం అని ఉపనిషత్తులు మనకు చెబుతాయి. మరి అని అంటే అదే అసలు ద్వారం, ఇంకా వేరే మార్గం లేదు అని. సరే, ఈ మనస్సుని శుద్ధం చేసుకుంటే ఆ గ్రహించేటువంటి గ్రాహక శక్తి కలుగుతోంది. వేదములు ఇంకా స్పష్టం చేస్తాయి. ఏమని అనంటే అప్రాప్య మనసా సహా, ఈ మనస్సు దాన్ని అందుకోలేదయ్యా. మరి అయినప్పటికీ గురువు అనుగ్రహం చేత, భగవద్ అనుగ్రహం చేత సర్వభూతాంతర్యామి అనంతుడు అని ఆ మహావిష్ణువుకి చెప్పబడటం జరుగుతోంది. ఆ విష్ణువు నుండి ఈ విశ్వమంతా ప్రభవించింది అని చెబితే ఈ ఆకాశానికి, దిక్కులకు, భూమికి, వాయువుకి ఏ పరిణామాలు ఏర్పడ్డాయో చెప్పమంటాడు. ఈ ఆకాశం అనేది అనంతము అని సాధించడానికి సాధ్యం కానటువంటి ఆ సూర్య చంద్రులు కూడా ఆ ఆకాశం యొక్క ఊర్ధ్వ పరిణామాన్ని చూడలేరు. ఆకాశాన్ని కూడా పరమాత్మకు సాంకేతికంగా చెప్తాడు. అలాగే భూమి చివర సముద్రం, సముద్రాల చివర తమస్సు అంటే చీకటి ఉంటుంది. ఈ లోకంబులు, లోకేశులు నిన్న చెప్పుకున్నామే, ఆ అలోకము అన్న అక్కడ ఏ స్థితి ఉండదు. లోక్యతే అనేన ఇది లోక, చూడబడుతోంది మనచే. సరే, ఆకాశం, మరలా జలం, ఇలాగ భగవంతునికి, జలానికి, అగ్నికి, ఈ వాయువుకి ఎంత వరకు పరిధి అనేది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఈ అగ్ని, వాయువు, జలము, భూమి వీటి యొక్క స్థితి ఆకాశ సదృశంగా కనిపిస్తాయి. కానీ తత్వదర్శనం వల్ల భేదం కనిపిస్తోంది. అనేక శాస్త్రాలలో మహర్షులు దర్శించిన విధంగా సముద్రంలో విధించబడినటువంటి ప్రమాణం అదృశ్యము అని, అగమ్యము అని. కాబట్టి దీన్ని ఎవరు చెప్పగలరయ్యా అని చెప్పారు. అనంతుడు లాంటి మరొకడు ఉన్నప్పుడు మాత్రమే అనంతుని యొక్క స్వరూపం తెలుస్తుంది. అంటే భగవంతుని యొక్క ఆ పూర్ణ స్వరూపం ఎవరికి తెలుస్తోంది? అంతటి వాడు మరొకడు ఉండాలి. అంతటి వాడు మరొకడు ఉన్నాడా అంటే లేడు. అప్పుడు ఈ స్వరూపం అనంతము అని కదా. ఈ నామధేయమే మానసుడు అని నిన్న చెప్పారు. ఆ మానసుని యొక్క స్వరూపానికి అనురూపము. ఆ తర్వాత ఆ పద్మం నుండి సర్వజ్ఞుడు, మూర్తిమంతుడైన ఆకారంతో కూడిన ఒక మహానుభావుడు సృజించబడ్డారు. ఆయనే ప్రజాపతి అయిన బ్రహ్మ. అప్పుడు భరద్వాజుడు అంటాడు, మొట్టమొదట పద్మం కదా పుట్టింది, పుష్కరము అని కూడా అంటారు కదా. ఆ పుష్కరమే జ్యేష్టం కావాలి అంటే అన్నిటికంటే అదే మొదటి ఇది కావాలి కదా. మరి పూర్వజుడు బ్రహ్మ అని చెప్పారే, నాకు సందేహం కలుగుతోంది. ఆ పుష్కరం అంటే ఆ పద్మం, ఆ పద్మం యొక్క స్థితి ఎలాగ వచ్చింది, ఆ పద్మానికి సంబంధించిన స్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మనకు పద్మపురాణంలో వస్తాయి. భృగురువాచ మానసస్యేహ యా మూర్తి బ్రహ్మత్వం సముపాగత తస్యాసన విధానార్థం పృథివీ పద్మముచ్యతే. ఇక్కడ పద్మము మానసుని యొక్క స్వరూపమే బ్రహ్మత్వాన్ని పొందింది. ఆ బ్రహ్మకు ఆసనం కోసం ఏర్పాటు చేసిందే భూమి
అదే పృథివీ. ఈ పద్మం మధ్యలో ఉన్న నాళమే ఆకాశం వైపు పెరిగినటువంటి మేరు పర్వతం. ఆ మేరువు మధ్యలో ఉండి బ్రహ్మగారు ఈ జగత్తుని సృజిస్తారు అని మహాభారతంలో కూడా మనకు వస్తుంది. ఆ మేరువు మధ్య ఉన్నటువంటి ఆ బ్రహ్మ మేరువుకి బయట ప్రజా సృష్టి ఎలాగ చేశాడని మళ్ళా భరద్వాజుడు అడుగుతాడు. భృగురువాచ ప్రజా విసర్గం వివిధం మానసో మనసా సృజతు సంరక్షణార్థం భూతానాం సృష్టం ప్రథమతో జలం. మానస బ్రహ్మ మనస్సు చేత ప్రజాసర్గం అంటే ప్రజా సృష్టి చేశాడు. ప్రాణుల రక్షణ కోసం మొదట నీటిని సృజించాడు. ఆపో నారాయణ, అందుకని జలములు నారాయణ స్వరూపము అని చెప్పారు. అన్ని ప్రాణుల్ని పెంచేది జలమే. జలం లేకపోతే ప్రాణులు లేవు. ఈ ప్రపంచమంతా జలం చేతనే ఆవరించబడి ఉన్నది. ఆ నీరు లేకపోతే మనం ఏ ప్రాణి కూడా బ్రతకలేదు కదా. కనుక ప్రాణులన్నీ నశిస్తాయి. ఈ భూమి, పర్వతాలు, మేఘములు, ఆకారాన్ని ధరించినటువంటి పదార్థాలన్నీ వరుణ సంబంధం అంటే జల సంబంధమైనటువంటివి. జల స్తంభన చేత ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. అంటే ఈ నీరు, అగ్ని, మారుతములు ఈ భూమిని ఎలాగ సృష్టించడం జరిగింది అంటే భృగు మహర్షి చెప్తున్నాడు. బ్రహ్మకల్పే పురా బ్రహ్మన్ బ్రహ్మర్షీణాం సమాగమి లోక సంభవ సందేహ సముత్పన్నో మహాత్మనాం. పూర్వం బ్రహ్మకల్పంలో బ్రహ్మర్షులంతా కలిశారట. మహర్షాదులంతా ఒక్కొక్క సమావేశం పెడతారు. లోకానికి ఏం చేయాలి అని మహర్షులు, మహాత్ములు వారు చేసిన తపస్సు ఇవన్నీ కూడా లోకక్షేమం కోసమే. అందుకనే మనం శ్రీవారి ఆలయంలో కానీ ఎక్కడైనా సరే ఆలయాలలో ఏ ఉత్సవాలు చేసినా లోకక్షేమార్థం, లోకాలన్నీ అంటే లోకస్తు భువనే జని, ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రాణులు, సమస్త మానవులు కూడా సుఖంగా ఉండాలి అని మన కోసం ఆలయ వ్యవస్థని ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు కూడా భగవద్ ఆరాధన చేస్తూ అనేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా సుఖంగా ఉండాలి. అదే సంకల్పం. మనం కూడా ఏది చేసినా లోకమంతా శాంతిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. వారంతా కలిసి ఒక సమావేశమై ఒక సత్రం, అంటే సత్రం అని అంటే లోగడ కొన్ని చోట్ల సత్రములు అని ఉండేవి, ఇప్పుడు అవి కూడా తీసేశారు. అంటే ఏంటి, జ్ఞాన విషయకమైన చర్చ జరిగేటువంటి దానికి సత్రం అని పేరు. అంటే అనేక ప్రదేశాల నుంచి ఒక చోటకు చేరినటువంటి వారు భగవద్ విషయకమైన చర్చ చేసేవారు, ఒకరికొకరు చెప్పుకునేటువంటి వారు. ఆ భోజన వ్యవస్థ అనేది రెండవ స్థానం, అది తర్వాత ప్రథమ స్థానం. సత్రం అంటే ఏదో అక్కడ భోజనాలు పెడతారు, ఇప్పుడు అది కూడా పోయి. కనుక అంటే అసలు స్థితి ఏమిటి, సత్రయాగములు అని మనకు పురాణాల్లో వేదములలో వస్తాయి. సరే, వారంతా ఒక చోట చేరారు. వారికి అసలు ఈ సృష్టి ఎలాగ జరిగింది అనేటువంటి ఒక సందేహం వచ్చి బ్రహ్మర్షులు వారు ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి అని ఋషులలో కూడా కొన్ని విభాగాలు, అంటే వారు ఉన్న అనుభవాన్ని, స్థితిని బట్టి ఋషి అని అంటే సామాన్యంగా వేదాధ్యయనం చేసి సాంగముగా, అంటే శిక్షా, వ్యాకరణ, ఛందో, నిరుక్త, జ్యోతిష, కల్పసూత్రములు అని 6 అంగములతో కూడినటువంటి చతుర్వేదాలను అధ్యయనం చేస్తే
అంత మాత్రమే కాకుండా తపస్సు కూడా చేస్తే సాంగ చతుర్వేద తపోయోగాత్ ఋషి అని. ఋషి ద్రష్ట, దాంట్లో మళ్ళా కాండర్షులు, ఇలాగ చాలా విభాగాలు ఉన్నాయి. మంత్ర దర్శనం చేసినటువంటి వారు, వారు మంత్రాన్ని సృష్టించిన వారు కాదు, దర్శించిన వారు అని. కనుక అలాంటి వారు కొందరు ఋషి, రాజుగా ఉండి ఋషి ధర్మాలు కూడా పాటించేటువంటి వారు రాజర్షులు అని అన్నారు. జనక మహారాజు వీరంతా కూడా రాజులుగా ఉన్నారు, ఋషిత్వాన్ని పొందారు, ఆ ఋషి పొందేటువంటి స్థితిని పొందారు. దేవర్షులు, నారదుడు దేవర్షి, బ్రహ్మర్షి, ఇలాగా వారంతా కూడా ఒక చోట నిలిచి మౌనంగా నిశ్చలంగా ధ్యానాన్ని చేయటం మొదలుపెట్టారు. మనస్సుని నిలిపి ఒక ఆనందకరమైన స్థితిలో నిలపడం. నేను చెప్పుకున్నాను కదా చాలాసార్లు, ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, ఇక్కడ చివరి మెట్టులోది అది సమాధి స్థితికి ముందుది అన్నమాట. అంటే ఈ మనస్సుని, ఇంద్రియాలని నిలిపి ఒక చోట ఉండటం, ఈ ధ్యానంలో ఉన్నారు. ఆహారాన్ని స్వీకరించలేదట, పట్టుదలతో దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు అలాగనే ఆహారం తీసుకోకుండా, చలనం లేకుండా, అంటే శారీరక చలనం లేదు, మానసిక చలనము లేదు, అలాగనే నిలబడిపోయారు 100 సంవత్సరాలు. అప్పుడు వారికి ఒక శబ్దం వినిపించింది. తేషాం బ్రహ్మమయీవాణి సర్వేషాం శ్రోత్రమాగమతి దివ్యా సరస్వతీ తత్ర సమ్మభూవ నభస్థలాత్. ఒక శబ్దం వినిపించిందిట. ఏమిటా శబ్దము? బ్రాహ్మీ వాక్కు అని అన్నారు. అంటే సరస్వతి యొక్క స్థితి ఆమె ఆవిర్భవించి నిశ్చలము అనంతమయమైన ఆకాశంలో నిలిచింది. సూర్య చంద్ర వాయువాది శూన్యమై నిద్రించిన దానిలాగా ఉన్నది. తమస్సులో ఉత్కృష్టమైన తమస్సులాగా ఆకాశం నుంచి జలం పుట్టింది. అంటే ముందు వాక్కు, తర్వాత ఇలాగా జలం, నీరు. ఆ సలిల పీడనం వల్ల, ఆ ఆ సంఘాతం వల్ల వాయువు కలిగింది. నిశ్శబ్దంగా ఉన్నది. అదే భవనం నీటితో నిండినప్పుడు వాయువు శబ్దాన్ని కలిగిస్తుంది. శబ్దం వాయువు అంటే గాలి వల్ల కూడా శబ్దం వస్తుంది. మనం ఈ తుఫాన్లు లేకపోతే పెద్ద గాలి బాగా వీస్తోంది అనుకోండి, శబ్దం వస్తోంది కదా. ఇలాగ ఆకాశం నుండి చివర ఉన్న సముద్ర జలాలను భేదించుకొని ధ్వనించేటువంటి వాయువు దాని నుంచి ఉత్పన్నమైంది. సముద్ర ఘర్షణ వల్ల కలిగిన వాయువు అన్నిటిలో సంచరిస్తుంది, కానీ ఆకాశ స్థానాన్ని పొందితేనే అది అక్కడ దాకా సరిపోతుంది, ఆగిపోతుంది. అక్కడ ఆకాశమే దాని చరమ గమ్యం, శాంతిస్తుంది. ఆ వాయు జల సంఘర్షణ వల్ల, అంటే నీరు గాలి ఈ రెండిటి ఘర్షణ వల్ల ఉజ్వలమైన, అంటే ఎలాగ వచ్చిందనే దాన్ని ప్రాక్టికల్గా చూపించింది అన్నమాట. ఈ వాయు జల ఘర్షణ వల్ల ఉజ్వలమైన ప్రకాశవంతమైన మహాబలమైన ఊర్ధ్వ శిఖలు కలిగిన అగ్ని ఉత్పన్నమైంది. అగ్ని చేత చీకటి పోతోంది, తిమిరం నశిస్తోంది కదా. వాయువుతో కలిసిన అగ్ని ఆకాశం నుంచి నీటిని ఉద్భవింపచేసి, అలాగా ఆ జలము, అగ్ని, వాయువు ఇవి గట్టిపడిపోయినాయి. ఘనత్వాన్ని పొందితే దాని నుంచి పతనమై ఆకాశం నుంచి ఆ ఘన పదార్థం అంతరాలంగా స్నేహం వల్ల నిలుస్తోంది.
అది భూమిత్వాన్ని పొందింది. అంటే స్నేహం అంటే ఇక్కడ జిడ్డు అన్నమాట. సర్వగంధములకు సర్వరసములకు ప్రీతికి స్నేహం అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రాణులకు ముఖ్య కారణమైంది అది భూమి అని తెలుసు. భూమి నుండే అన్నీ పుడతాయి, మళ్ళా భూమిలోనే సర్దుకుంటాయి. భరద్వాజుడు అడుగుతాడు, ఈ మానసుడు అని ఆయన పంచధాతువులను సృష్టించాడు కదా, ఈ పంచధాతువులకే మహాభూతములు అంటే పంచమహాభూతములు అనే పేరు ఏర్పడింది. మరలా బ్రహ్మ ఈ ప్రాణుల్ని సృజించాడు కదా, ఆ సృష్టించిన వాటి యందు ఈ ప్రాణస్థితి ఎలాగా ఏర్పడింది అని అడుగుతాడు. అమితాని మహాష్టాని యాంతి భూతాని సంభవం అతస్తేషాం మహాభూత శబ్దోయముపపద్యతే చేష్టా వాయు ఖమాకాశమౌష్మాగ్ని సలిలం ద్రవ పృథివీ చాత్ర సంఘాత శరీరం పాంచభౌతికం. అంటే ఈ పంచమహాభూతములు వీటి వల్ల ఈ శరీరం ఎలాగా ఏర్పడింది అన్ని. శరీరం అంటే కేవలం మనమే కాదు, మనుష్యులే కాదు, పశుపక్షి మృగాలు అన్నీ కూడా ఈ పాంచభౌతికమేనా కాదా అనేది కూడా. మహాష్టములైన ఈ ప్రాణువులు సంభవించాయి కాబట్టి మహాభూత శబ్దం చేత వ్యవహారం కలిగింది. చేష్ట వాయువు అంటే వాయువు యొక్క గాలి యొక్క స్పందనల వల్లనే కదలికలు కలుగుతాయి. శబ్దము ఆకాశం, శబ్దగుణకం ఆకాశం అని. ఆకాశం అంటే అవకాశం అని కూడా. అంటే ఇక్కడ లేదా ఆకాశం అంటే ఉన్నది. ఎలా చెప్తావయ్యా, మనం ఇలాగా రెండు చేతులు కలిపాం ఏమైంది, శబ్దం వచ్చింది. అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆకాశం ఉన్నది అని శబ్దం వచ్చేది. వేడి అగ్ని, ద్రవం సలిలం అంటే నీరు, ఈ వీటి యొక్క కలయికే పృథివీ భూమి. కాబట్టి ఈ శరీరం పాంచభౌతికం. మనలో ఎన్నెన్ని పాలు ఉన్నాయో ఉపనిషత్తుల్లో చక్కగా చెప్తారు. కాబట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశాల విశ్వమంతా పంచభూతాలతో కూడినటువంటిదే. అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటి యొక్క సంఘాతం కూడికే ఈ సమస్త ప్రపంచం. వీటికి ఏమున్నాయ్యా, శ్రోత్రము అంటే శబ్దానికి సంబంధించినది. చెవి అనేది శబ్ద స్థితిలో తెలుస్తోంది కదా. ఘ్రాణం ముక్కు, రసం స్పర్శం దృష్టి, ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటారు. పంచభిర్యతి భూతైస్తు యుక్తా స్థావర జంగమా స్థావరాణం న దృశ్యంతే శరీరే పంచధాతవః. ఈ స్థావర జంగమాలు అంటే స్థిరంగా ఉండేటువంటివి, పర్వతాలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కదలవు కదా. జంగమము అంటే కదిలేవి, కదిలేవి కదలనివి. ఇవన్నీ కూడా పాంచభౌతికమే. అంటే ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటివి అని చెప్పారు కదా. కానీ ఈ స్థావరముల శరీరంలో అంటే రాళ్ళు, రప్పలు వాటిల్లో పంచధాతువులు లేవు కదా. ఉష్మరహితములకు, చేష్టారహితములకు, ఘన పదార్థములకు వృక్షాల శరీరంలో పంచధాతువులు లేవు కదా అని అంటే అవి ఎలాగ పాంచభౌతికం అవుతాయి? అవి ద్రవములు కావు, అగ్నిమయములు కావు, భూమి కాదు, వాయువు రూపం కాదు అని అంటే భృగురువాచ, భృగు మహర్షి చెప్తాడు. శబ్దస్పర్శశ్చ రూపంచ రసశ్చాపి గుణస్మృతా. ఈ విషయాలని చెప్తూ బాగా ఘనస్వరూపం గట్టిపడినటువంటి వాటిల్లో ఆ వృక్షాలలో కూడా ఆకాశతత్వం ఉన్నది. వృక్షాలకు పూలు పూయటం, పండ్లు గాయటం కనిపిస్తోంది కదా. వేడి వల్లనే ఆకులు, చర్మము, పండు, పుష్పం వాడిపోవడం, రాలిపోవడం ఇవన్నీ ఉన్నది. అది దేనివల్ల అంటే ఈ వేడి అగ్నితత్వం ఉండటం వల్ల.
కాబట్టి వృక్షాలకు స్పర్శ కూడా ఉన్నది. కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో ఆ శకుంతల వివాహాత్పూర్వం కన్యకగా ఉన్నప్పుడు కొన్ని ఆ చెట్లకు, పూల చెట్లకు దోహదం అంటే అది వృద్ధి అవ్వాలంటే ఆడపిల్లలు, కన్యపిల్లలు కాలితో తంతే కొన్ని పెరుగుతాయి. అది ఇప్పుడు సైన్సు ఎప్పుడు చెప్పతుందో లేదో తెలియదు, కానీ కాళిదాసు చాలా అద్భుతమైన వైజ్ఞానిక విషయాలు కూడా చూపిస్తారు. అలాగా ఈ ధ్వని చేత కొన్ని రాలి పడుతున్నాయి. స్పర్శ శక్తి కూడా వృక్షాలకు ఉన్నది. పిడుగు చేత, అగ్ని చేత పడిన ధ్వనులు, వాటికి పండ్లు పూలు అన్నీ రాలి పడుతున్నాయి కదా. ఇలాగ అపవిత్రమైన పవిత్రమైన సువాసనలు, గంధముల చేత, ధూపముల చేత వృక్షాలు రోగరహితంగా పుష్పితములుగా అవుతూ ఉన్నాయి. ఈ కొన్ని ప్రక్రియల వల్ల అవి నరికి వేస్తే మళ్ళా చిగురు వేస్తూ ఉన్నది కదా. కాబట్టి వాటికి కూడా ప్రాణశక్తి ఉన్నది. మనకి జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు. ఆ చెట్లకి కూడా స్పందన, మన ఆలోచన, మనం దాన్ని కొట్టివేయాలని దగ్గరకు వెళితే వణికిపోతాయి. అందుకనే ఒక వృక్షాన్ని కొట్టేటప్పుడు తప్పనిసరిగా చేయవలసి వచ్చినప్పుడు వేరొక వృక్షాన్ని నాటి ప్రార్థించి దాన్ని తీయాలి అని కూడా పెద్దలు చెప్తారు. మనకి శ్రీవారి ఆలయంలో లోపల ఉన్నది సంపంగి ప్రాకారం అంటారు. ఆ ప్రాకార నిర్మాణ సమయంలో అక్కడ పెద్ద పెద్ద సంపంగి వృక్షాలుంటే లక్ష్మీ స్వరూపమని భావించేవారు. ఆ చెట్టుని తొలగించాలన్నప్పుడు ఆ మహానుభావులు అప్పుడు ఉన్నవారు ప్రార్థించారట, నువ్వు ప్రక్కకు తొలగితే స్వామికి ప్రాకార నిర్మాణం చేస్తాము అని నమస్కారం చేస్తే మరునాడు అయ్యేసరికి ఆ చెట్టు ప్రక్కకు జరిగింది. చరిత్రలో మనకు అనంతాళ్వారి చరిత్రలో వస్తుంది. కాబట్టి ప్రాణం ఉన్నది, అది దాంట్లో చైతన్యం కూడా ఉన్నది. ప్రాణం ఉన్నది కాబట్టి మనం చెట్టు మొదట్లో నీరు పెడితే అది త్రాగేస్తోంది కదా, లాగేస్తోంది. దేవుడు అందుకని కొబ్బరి వాటికి కూడా ఏవో పెడుతున్నట్టు, దానికి కూడా ద్రావకాలు. అంటే మనుష్యుడు ఎంత స్వార్థపరుడు అవుతాడంటే చెట్టు తనకు ఉపయోగపడే వాటిని కూడా నాశనం చేయటంలో మనుషులే. అందుకనే వాడికి ధర్మము అనేది వాడికి చెప్పవలసి వచ్చింది. ఈ సృష్టిలో ఇంకా ఏ ప్రాణి కూడా అంతటి అపకారి కాదు. జంతువులు కూడా, మనుష్యుడే మహాప్రమాదము, మహాప్రమోదము కూడా. అందుకనే వీడికి ధర్మం ఇది అధర్మము అని చెప్పవలసి వచ్చింది. అధర్మం అని చెబితే కూడా కష్టం. మహాభారతంలో మైత్రేయ మహర్షి వచ్చి చెప్తాడు, నీవు పాండవులు కలిసిమెలిసి ఉంటే మంచిది, లోకక్షేమము, నువ్వు కూడా అధర్మ ప్రవృత్తి పోతోంది అంటే ముఖం ఇటు చెప్పుకున్నాడు దుర్యోధన. అలా తిప్పుకోవటమే కాదు, ఆయన ఏదో ఒక మంచి మాట చెప్తుంటే కాళ్ళు ఆ గీగుతూ నేలని తాకుతూ తొడ మీద చెయ్యి వేసి తట్టుకున్నాడు. ఆయనకి వీడికి ఈ భాషలో చెబితే అర్థం కాదని, నువ్వు ఏ తొడలనైతే కొడుతున్నావో ఆ తొడలని భీమసేనుడు గదాఘాతంతో నిన్ను చంపేస్తాడు పమ్మన్న. ఊరు భంగా అంటే ఏంటి అంటే తెలిసి కూడా ఈ మనుష్యుడైనటువంటి వాడు అన్నిటినీ కూడా నశింపజేసి అన్నీ కూడా తనకే ఉపయోగపడాలి అనేటువంటి స్వార్థం. కనుక ఈ వృక్షాలకు కూడా చైతన్యం ఉన్నది. ఆహారం మారితే తరగటం పెరగటం ఇది జరుగుతుంది. జలాన్ని జీర్ణం చేసుకుంటుంది. నీళ్లు పడితే అయ్యే సమయంలో వాయువుని గ్రహిస్తోంది. ఇలాగా శరీరంలో ప్రత్యేకించి పంచధాతువులు భిన్నంగా ఉంటాయి, చేష్టలు కూడా కలిగి ఉంటాయి. చర్మము, మాంసము, అస్థులు, మజ్జ అంటే కొవ్వు, స్నాయువు అనే 5 సమూహం పృథ్వీమయమైనటువంటి శరీరంలో ఉంటాయి. తేజస్సు, అగ్ని, క్రోధము, నేత్రములు, ఊష్మములు ఈ 5 శరీరంలో అగ్ని కలిగిస్తారు.
శ్రోత్రము ఘ్రాణము అంటే చెవి, ముక్కు, ముఖము, హృదయము, కోష్టము, ఈ 5 ధాతువులు ఆకాశం వల్ల శరీరంలో ఏర్పడతాయి. శ్లేష్మము, పిత్తము, స్వేదము, వస, రక్తము, జలము 5 విధాలుగా శరీరంలో ఉంటుంది. అది నీరే ఈ 5 రకాలుగా మారుతుంది. ఆ రక్తం అనేది ఎక్కడి నుంచో రాదు, ఈ జలమే అలాగా మారుతుంది. మనం రక్తాన్ని సృష్టి చేసినట్టు ఇప్పటి వరకు లేదు, అది సహజంగా ఉంటేనే. ప్రాణం చేత తృప్తి పొందుతారు. వ్యానం అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు, పంచప్రాణములు. దానికి ఉపప్రాణములు కూడా చెప్పారు. దేవదత్త, సంజయ, ఇలాగా ఇవి ఏం చేస్తాయి అంటే ఒక్క ప్రాణమే 5 స్థానాలలో ఉండి మన శరీరంలో, ఇవన్నీ మన శరీరంలో కూడా జరుగుతాయి. ఎలాగా అంటే ప్రాణం చేత తృప్తి పొందుతారు. ఆ ప్రాణి తృప్తి పడ్డారు అని అంటాం. బాగా ఆకలితో ఉన్నాడు, ఆహారం పెడితే అమ్మా అంటారు, అంటే ఆ ప్రాణి తృప్తి పడింది. ఆ ప్రాణం వ్యానం చేత తృప్తి కలుగుతుంది. అపానం చేత అధోదేశం నుంచి బయటకు పోతోంది అపాన వాయు. ప్రాణ అపాన సంయోగం, ప్రాణాపాన సమాయుక్తం. ఈ ప్రాణ అపానముల యొక్క కలయిక వల్లనే మనం తిన్నటువంటి ఆహారం పచనం, జీర్ణం అవుతోంది. ఇలాగా ఈ సమానం అనేది సమాన వాయువు, అది హృదయంలో ఉంటుంది. ఉదానంతో గాలి పీల్చుకోవటం జరుగుతుంది. ఇలాగ పంచవాయువులు మన శరీరంలో ఆయా స్థానాల్లో ఉండి మనం నడవటానికి యంత్రారూఢాని మాయయ. ఒక కారు డ్రైవింగ్ చేసేటువంటి వాడు ఉంటేనే కదా ఆ కారు డ్రైవర్ ఎవరు? హృద్దేశే అర్జున తిష్టతి, హృదయంలో ఆయన ఉండి యంత్రారూఢాని మాయ. ఈ మన శరీరం కూడా ఒక యంత్రమే, దీన్ని నడిపేవాడు ఆయన. నీది నీది అంటే నాది నాది అంటుంటామే, ఏమిటి నీది అనేది ఆలోచిస్తే ఏమీ లేదు అని తెలుస్తుంది. కనుక ఈ శరీరంలో ఈ 5 వాయువులు ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు. ఇక ఇష్టము అనిష్టము, మధురము కటువు నిర్హారి సంహతము స్నిగ్ధము రూక్షము విషదము అని 9 రకాలైనటువంటివి గంధములు అని అంటారు, భూ సంబంధమైనవి. దేహి అంటే శరీరాన్ని ధరించినటువంటి వాడు భూమి నుండి గంధగుణములను నీటి నుంచి రసములను గ్రహిస్తాడు. ఇవి రస సంబంధం, భూ సంబంధమైనటువంటి. నేత్రముల చేత వెలుగుని చూస్తాడు, అంటే కంటితో మనం కాంతిని చూస్తాం కదా. వాయువు చేత స్పర్శ తెలుస్తుంది. శబ్దస్పర్శ రసములు రూపరసములు గుణములు అనబడతాయి. శబ్దము చెవి ద్వారా శబ్దం వస్తుంది, కంటి ద్వారా రూపం చూస్తాం, చర్మం ద్వారా స్పర్శ, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇదే ప్రపంచం అంటే. ఈ 5 ఇంద్రియాలకు 5 రకాలైనటువంటి స్థితులు తెలుస్తాయి. ఇక ఇప్పుడు రసజ్ఞానం, జ్ఞానులైనటువంటి ఋషులు అనేక రకాల రసములను, బహువిధ రసములు, మధురము, లవణము, కారము, వగరు, పులుపు, చేదు, షడ్రసములు. ఉగాది రోజున అన్నీ కలిపి తింటారు కదా. అంటే ఏంటి? జీవితం అన్ని రసాలు ఒకే స్థితి ఉండదు. ఒకే స్థితి ఉంటే అది రాయో రప్పో లేకపోతే ముక్తి పొందినవాడు అవుతాడు. కాబట్టి 6 రసములు జలమయములు, జల వికారములు. శబ్దస్పర్శ రూపములు జ్యోతి గుణములు అని అంటారు. ఆ వెలుగు అది రూపాన్ని చూస్తోంది. ఆ రూపం అనేక రకాలు, పొట్టి పొడుగు లావు, ఇలాగ అణువు వృత్తము, తెలుపు నలుపు ఎరుపు నీలము పసుపచ్చ అరుణము కఠినము ముదురు లేత నునుపు మెత్తన భయం. ఇవి జ్యోతి యొక్క అంటే కంటి ద్వారా ఇన్ని స్థితులు చూడటం జరుగుతుంది. ఆకాశానికి ఒకటే గుణం, అదే శబ్దం. ఇలాగ ఈ శబ్దం కూడా షడ్జం. సంగీతం విద్వాంసులు
పాడుతుంటాడు. షడ్జము, ఋషభము, గాంధారము, మధ్యమము, దైవతము, పంచమ నిషాదములు అని 7 రకాలైనటువంటి శబ్ద రూపములు. ఆకాశ సంభవం ఈశ్వర రూపంగా అంతటా శబ్దం ఉన్న పటహ, మృదంగ, భేడి, శంఖ, మేఘ, రథాదుల యందు కలిగే ధ్వని ఆకాశ సంబంధమే అని అన్నారు. ఈశ్వర రూపంగా ఇలాగా అన్నీ వ్యక్తమవుతాయి. అలాగనే వాయుగుణములు, స్పర్శ, వాయువు మనకి ఎలా తెలుస్తోంది? దానికి రూపం లేదు. మనకు చల్లగా ఆ శరీరానికి తగిలితే అది స్పర్శ అని అంటారు. ఇలాగ ఈ స్పర్శ కూడా వేడిగా, చల్లగా, సుఖంగా, దుఃఖంగా, స్నిగ్ధంగా, విశదంగా, కఠిన, మృదు, శ్లక్షణ, లఘు, గురువులని ఇలాగ వాయువు కూడా ఉంటారు. 11 రకాలుగా ఉంటారు. దానివల్ల వాయుగుణంతో కలిసిన శబ్దం ఆకాశం వల్ల పుడుతోంది, సంఘర్షణ వల్ల కూడా కలుగుతోంది. విషమగతి ఇలాగ పంచధాతువులు వృద్ధి అవుతాయి. శరీరధారులను నీరు, నిప్పు, గాలి ఎప్పుడూ ఉంటాయి. ఇవే మూలం, ప్రాణాలని వ్యాపించి ఉంటాయి. ఇలాగా ఇవన్నీ కూడా ఈ ప్రాణాపానముల చేత అధిష్టానం చక్కగా పాకం చేయటం జరుగుతోంది. ఈ చేష్టామయం ఇవన్నీ కూడా ఉంటాయి అని శరీరాన్ని వర్ణించడం జరుగుతోంది. ఇలాగా మరి మన శరీరంలో ఇన్ని స్థితులుంటే దీన్ని నడిపేదెవరు? దీనికి మరి ఇన్ని రకాల పేర్లు రావటానికి ఏమిటి కారణం? వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఆ వర్ణం, ఈ వర్ణం, ఈ ధర్మం, ఈ ఆశ్రమం, ఇలాగ వీటికి కారణం ఏమిటయ్యా? అన్ని శరీరాల్లో ఇదే కదా ఉండేది అని అడుగుతాడు. దానికి సమాధానం ఏమిటో మరలా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.